చెన్నై వచ్చేసైతే 1 వీక్ అయిపోయింది. ఈ 1 వీక్ మధ్యలో షూట్ చేసిన మరొక వీడియో మీకు చెప్పాను కదండీ! చర్చి చూడ్డానికి వెళ్ళాలి అని. మా సార్ వాళ్ళు వచ్చేసారు. మా సార్ వాళ్ళు వచ్చేసినాక ఈ చర్చి చూడ్డానికి మేము వెళ్ళిపోయానన్నమాట. ఇక్కడ ఒక చిన్న మినీ బ్లాగ్ షూట్ చేశాను మా సార్ కెమెరాతో. అండ్ ఫుల్ వీడియో చూసేయండి. మా బాబాయ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే తను వచ్చారు ఇంతకుముందు 2-3 సార్లు వచ్చాడంట. నాకైతే తెలీదు. అంటే ఆ తోమ చనిపోయినాక ఒక చిన్న పార్ట్ని ఇక్కడ ఒక చిన్న పార్ట్ని ఫ్రేమ్ లాగా పెట్టి తీశారు చూడండి. మా గైడెన్స్ వచ్చేసి మా బాబాయ్ గారు చెప్పు గైడెన్స్ గారు బాడీ పరిస్థితి నిమ్మేస్తాం మేమైతే లోపల మేకలు గొర్రెలు బ్యాగ్ అప్పటి వస్తువులు ఫొటోస్ తీయచ్చు రాయి చూడ ఎలా ఉంది. ఇప్పుడు ఆ సముద్రంలోనే వచ్చే షిప్ లో అప్పుడు వచ్చాడు 70 అంత బోటింగ్ వీళ్ళెందుకు మరి బ్రాహ్మణ్స్ చంపేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు తీర ప్రాంతంలో ఆ ఇయర్లో వచ్చాడు కదా, అప్పుడు ఈ విధంగా వచ్చాడనమాట. అదొక బోటింగ్ ప్రయాణంలో ఆయన చెక్కించాడనమాట. అదే చెప్పులు ఎందుకు వద్దు. ఈ ఒక ఫ్యామిలీ వచ్చింది, ఆ ఫ్యామిలీ దేవుడు రక్షింపబడాలి. చెప్పు బాబాయ్. ఇప్పుడు వెళ్తున్నాము, అది ప్రాముఖ్యమైన ప్లేస్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్తాం అనమాట. ఇక్కడైతే బాబాయ్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చూశారు కానీ అక్కడ ప్రేయర్స్ అవి చేసుకుంటారంటే అయితే మాట్లాడొద్దు ఇక్కడ ఓన్లీ సైలెంట్గా ఉండమని చెప్పారు. అయితే ఇంకా సైలెంట్గా అది రిమూవ్ చేశానన్నమాట. మేమైతే అక్కడ ఏం మాట్లాడలేదు, సైలెంట్గా వెళ్ళామన్నమాట. చూడండి ఇదే అన్నమాట ఆయన విగ్రహం అలా పెట్టేసి ఇక్కడ చూడండి ఒక చిన్న ఫ్రేమ్ లాగా ఉందా, దీంట్లోనే ఆయనది ఒక చిన్న వేలుది ఏదో మరేంటో బోనే అంటున్నారు వాళ్ళు. ఆ బోన్ని వాళ్ళు ఆ ఫ్రేమ్లో పెట్టేసి ఉంచేశారనమాట. దీన్ని చూడడానికి ఎక్కడెక్కడ జనాలు వస్తారు. అండ్ అసలైతే తను వచ్చి పరిచర్య చేసిందైతే ఇక్కడ కాదండి. నేను ఒక చిన్న క్లిప్ ముందు యాడ్ చేశాను చూడండి. నేను అత్తమ్మ అయితే మా బాబాయ్ తీసుకెళ్ళాడు అక్కడికి, ఆ కొండ మీదకి. అప్పుడు మా సార్ వారు రాలేదు. బట్ అక్కడ వీడియో ఎక్కువ నేను షూట్ చేయలేకపోయినా. ఆ రోజైతే ఈస్టర్ పండుగ ఒకటి అండ్ ఫుల్ రష్ ఉన్నారు, దానివల్ల నేనైతే షూట్ చేయలేకపోయినా. ఇంక ఈ సముద్రం అయితే మీరు అంతా చూసిందే. అండ్ మా సార్ వాళ్ళు వచ్చారని మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇంకా ఇది ఆల్రెడీ మీరు చూసింది కాబట్టి నేనైతే వీడియో ఏమీ చేయలేదు. చూసేసారు కదా, చూడని వాళ్ళు ఉంటే నేను కింద లింక్ ఇస్తాను చూడండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇదేనండి ఆయన వచ్చేసి అప్పుడు 1900
ఏదో సంవత్సరం మినిమం 1963 ఏదో ఉంది డేట్. అప్పుడు తను బోర్డు మీద వచ్చేసి ఇక్కడ పరిచర్య చేశాడనమాట. అయితే అది సముద్రం పక్కన అందరూ వచ్చి చూస్తారనేసి అక్కడ ఆ పాటని పెట్టారు. బట్ తను పరిచర్య చేసింది, సేవ చేసిందంతా ఇక్కడ, అందరినీ రక్షింపజేసిందంతా ఇక్కడే అనమాట. ఆ రోజైతే నేను వీడియో తీసాను అనుకున్నాను కానీ తీయలేదు. బట్ కొంచెమే క్లిప్ ఉంటే యాడ్ చేశాను. సారీ, ఇంకెప్పుడైనా మళ్ళీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఫుల్ వీడియో పెడతాను. ఎవరైనా చెన్నై వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా చూడండి, చాలా చాలా ప్రాముఖ్యమైనది. అండ్ మనం ఎలాగ యెరూషలేం పోలేము, ఇంకా దీనికన్నా వెళ్ళాల్సింది. ఓకే అండి, బాయ్ బాయ్.